ఏపీ సీఎం చంద్రబాబు రేపు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ కానున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మహిళా దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం కార్యకర్తలతో భేటీ కానున్న సీఎం ఆ తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం మార్కాపురం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు తిరిగి వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ కానున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మహిళా దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం కార్యకర్తలతో భేటీ కానున్న సీఎం ఆ తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం మార్కాపురం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు తిరిగి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరో అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, శశిరేఖ, రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నారు. ఇందుకు సంబంధించి అయితే అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మార్కాపురంలో నిర్వహించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసు ఉన్నతాధికారులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 6 గంటల పాటు మాత్రం మార్కాపురంలో సీఎం పర్యటన కొనసాగనుంది. ఉదయం 10:45 మార్కాపురం చేరుకున్న చంద్రబాబు తొలుత జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే పథకాల పంపిణీపై స్థానికులతో మాట్లాడతారు. దీని తర్వాత మాత్రం దీంతో పాటు ఏదైతే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం పాల్గొని అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో, జిల్లా నాయకులతోటి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించున్నారు. మొత్తం రేపైతే సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. హెలిప్యాడ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి పాల్గొనే సభా స్థలి వరకు మాత్రం పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు.